వెల్కమ్ టు ఆర్ఎస్ పీసీఆర్ ల్యాబ్ అన్నవరం. పీసీఆర్ టెస్టింగ్లో సైకిల్స్ అంటే ఏంటి అనేది వీడియోలో చెప్పుకుందాం. ప్రతి పీసీఆర్ కిట్కి ఒక్కొక్క ప్రోగ్రామ్ ఉంటుందండి. సపోజ్ ఇక్కడ కనిపిస్తున్న ప్రోగ్రామ్ ఐక్యూ రియల్ టైమ్ యొక్క ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రాంలో 93 degrees ఫర్ 15 seconds, 60 degrees ఫర్ 1 minute ఫర్ 40 cycles. సపోజ్ శాంపుల్ లోడ్ చేశాక పీసీఆర్ మిషన్ టెంపరేచర్ 93 degreesకి ఇంక్రీజ్ అయ్యి 15 seconds రన్ అవుతుందండి. మళ్ళీ 60 degreesకి డిక్రీజ్ అయ్యి 1 minute రన్ అవుతుంది. ఈ కంప్లీట్ ప్రాసెస్ని 1 cycle అంటారు. సో ఈ సైకిల్లో ఏం జరుగుతుందంటే, సపోజ్ మనం లోడ్ చేసిన శాంపుల్లో ఈ హెచ్పిడిఎన్ ఉందనుకోండి. టెంపరేచర్ ఇంక్రీజ్ అయినప్పుడు 93 degreesకి ఈ హెచ్పిడిఎన్ఏ డివైడ్ అయ్యి మళ్ళీ టెంపరేచర్ డిక్రీజ్ అయినప్పుడు ఈ హెచ్పిడిఎన్ఏ 2 వాటిల కింద ఫామ్ అవుతుందండి. ఒక సింగిల్ కాపీ ఒక సైకిల్కి 2 వాటిల కింద ఫామ్ అవుతుందండి. సెకండ్ సైకిల్కి 4 వాటిల కింద ఫామ్ అవుద్ది. అలా 40 cyclesకి మిలియన్స్ ఆఫ్ కాపీ జనరేట్ చేస్తుందండి. అప్పుడు పీసీఆర్ మిషన్ జనరల్గా ప్రోబ్ బేస్డ్ మెథడ్. సో ఈ ప్రోబ్ లైట్ ఎమిట్ చేస్తుంది కాబట్టి రియల్ టైం పీసీఆర్ మిషన్ కెమెరా క్యాప్చర్ చేసి మనకి అది గ్రాఫ్ రూపంలో రిజల్ట్ అవుట్పుట్ ఇస్తుందండి. సో రిజల్ట్ అనేది సైకిల్స్ మీద డిపెండ్ అవుతుంది. అది కంప్లీట్గా కిట్ యొక్క సెన్సిటివ్ మీద లేదా టెక్నీషియన్ అనలైజ్ చేయడం మీద డిపెండ్ అవుద్ది. సో సైకిల్స్ ఎన్ని ఎక్కువ రన్ చేస్తే అంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.